స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ అక్రమాలకు చెక్ పెడుతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి మంత్రి స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్న తీరుతెన్నులు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు ఉచిత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ముందుగా 9 జిల్లాల్లో పంపిణీ కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. నెల్లూరు సిటీలో ఈ యొక్క రేషన్కి సంబంధించి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఇది ఈరోజు 48వ డివిజన్లో అది సరే మన యొక్క పెన్నార్ ఎవరి మీద పుర్లుకట్ట ఆ ఏరియాలో యాక్చువల్గా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1,45,00,000 కుటుంబాలకి ఈరోజు రేషన్ ఇస్తున్నారు. 1,45,00,000 కుటుంబాలకి, ఒకరికిద్దరు కాదు. మిగతా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఆగస్టు 30 నుంచి, కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 6 నుంచి, కొన్ని సెప్టెంబర్ 15 నుంచి తీసుకొచ్చి ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని 14 ఏళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని మెల్లగా యాక్చువల్గా ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో